అనకాపల్లి జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకున్న పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో మరోసారి స్థానిక నినాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులకే టికెట్ కేటాయించాలని ప్రధాన రోడ్డుపై నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో స్థానిక నినాదం తెరపైకి రావడంతో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న అధికార పార్టీకి ముసలం ప్రారంభమైంది. పాయకరావుపేట పట్టణంలో శనివారం వైసీపీ పట్టణ ముఖ్య పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ జెండాలు పట్టుకుని జై జగన్ జై జగన్, స్థానికులు ముద్దు బయట వారు వద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై స్థానికులు ముద్దు బయట వారు వద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాలు పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిల్చొని స్థానికులకే కేటాయించాలంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలతో స్థానికులకు కేటాయిస్తున్నారని, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కూడా స్థానికులకు కేటాయించాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబురావు, తుని మినిస్టర్ దాడిశెట్టి రాజా, మావగారు దేవరపు సూర్యచక్రం, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైట్ తీరా చెప్పుతుంటేనే మాకు కాంగ్రెస్ నుంచి గొల్లా బాబురావు గారు ఇక్కడ కాంగ్రెస్కి వచ్చారు. ఆ వేళ కాంగ్రెస్లో మేము ప్రజారాజ్యంలో ఉండేవాళ్ళం. ప్రజారాజ్యం నుంచి మేము కాంగ్రెస్ గొల్లా బాబురావుకి సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకున్నాం. గెలిపించిన కాడి నుంచి మేము ఆయన వెంటే జగన్ గారు, తర్వాత జగన్ గారు వచ్చారు. జగన్ గారి పార్టీ ఆవిర్భావం నుంచి మేము ఫస్ట్ నుంచి ఉన్నాం. అప్పటి నుంచి మేము జగన్ గారు వెనకాతలే ఉన్నాం. అలాగే గొల్లా బాబురావు కూడా వెనకాతలు ఉన్నాం. అప్పటి వరకు కొంతమంది స్వార్థపరులు ఆయన్ని ఉపయోగించుకుని కొన్నాళ్ళు ఉపయోగించుకుని బయటికి పోయి మళ్ళీ ఏముందంటే పై నాయకుల్ని పట్టుకుని వాళ్ళు రాజకీయం చేసుకుంటూ మళ్ళీ గొల్లా బాబురావు దగ్గరికి చేరారు. అక్కడి నుంచి గొల్లా బాబురావు గారు అవని సుబ్బారెడ్డి గారు వీళ్ళందరినీ మేము కలిసిన వాళ్ళు మమ్మల్ని విస్మరించి వాళ్ళు వన్ సైడ్ చేసుకుంటూ పోయారు. ఆ కార్యక్రమానికి మేము అలాగే ధర్మశ్రీ ఉన్న టైంలో ధర్మశ్రీ గారికి చెప్పాం అన్ని విషయాలని. తర్వాత బొడ్డేటి ప్రసాద్ గారికి వేశారు. బొడ్డేటి ప్రసాద్ గారు కూడా వచ్చాక పార్టీ ప్రెసిడెంట్, నేను పార్టీ ప్రెసిడెంట్, మండల పార్టీ ప్రెసిడెంట్ని. ఆ పార్టీ ప్రెసిడెంట్ని ఎలక్షన్ టైంలో తీసిన ఇబ్బంది ఏం లేదు, మాకు తీసేసినా ఏం లేదు, కార్యకర్తగా ఉంటాం. కానీ
అదే జగన్కి మేము చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగానే ఉన్నాం. ఆ పార్టీ పదవి తీసి వేరే వారికి ఇవ్వండి, ఎవరికైనా పదవులు ఉన్నవాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇమ్మన్నాం గొల్ల బాబురావు గారిని. గొల్ల బాబురావు గారు అలాగే అన్నారు. చాలా వస్తాయి. వ్యాపార రీత్యా తయారయ్యి ఆ వర్గాన్ని స్కామ్ కింద తయారు చేసి వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకుని అన్ని రకాలుగా మనకి బొడ్డేటి ప్రసాద్ గారు వచ్చిన కాడి నుంచి ఆయన ఎవరెవరికో పదవులు వేస్తున్నారు. మనకు తెలియని వాళ్ళకి పదవులు మమ్మల్ని సంప్రదించుకుంటా మా పార్టీలో కనీసం గొల్లా బాబురావు కూడా గౌరవానికి మా మండలంలోకి వస్తే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫోన్ చేసి వచ్చేవాడు ఆయన. మాలాంటి వాళ్ళకి చేసి ఇక్కడ కార్యక్రమాలకు వెళ్ళేవాళ్ళు. ఈ కంబాల జోగులు వచ్చాక ఒక్కసారి కూడా మమ్మల్ని పిలుస్తలేదు కార్యక్రమాలకి. మరి ఆయన వన్ సైడ్ వెళ్ళి వన్ సైడ్ ఏం చేసేస్తాడో మాకేం తెలియదు. ఇక్కడ గెలుద్దామని వచ్చాడో లేకపోతే గెలకూడదని వచ్చాడో మరి ఏంటో అని. ఇక్కడ ఏముందంటే మన పార్టీని నాశనం చేయడానికో మరి ఏంటో ఏం అర్థం లేదు. ఇక్కడి నుంచి ఏముందంటే మాకు మాత్రం ఈసారి స్థానికులకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే స్థానికులకి ఇస్తే మాకు ఎక్కడెక్కడ ఏం చేయాలనేది స్థానికులకు తెలుస్తుంది. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 4 రోజులు సంపాదించుకోవడం, ఏదో కార్యక్రమం చేసుకోవడం, వాళ్ళు పబ్బం గడుపుకోవడం, వెళ్ళిపోవడం. అంతేగాని ఈ డెవలప్మెంట్ కనపడలేదు ఇక్కడ. ఆ డెవలప్మెంట్ స్థానికులకి ఇస్తే ఏ మూలం ఏం జరుగుతుందో ఏటో ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళు చూసి దగ్గర స్థానికులు కాబట్టి జనాలకి భయపడి నేను ఊళ్ళో ఉండని పనన్నా చేస్తారు వాళ్ళు. అటువంటిది కూడా లేకుండా పోతుంది. ఇప్పుడు ఏముందంటే మేము విన్నవించుకున్నది సుబ్బారెడ్డి గారికి కానీ, బొడ్డేటి ప్రసాద్ గారికి కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, మా పెద్దలు అందరికీ విన్నవించుకుంటున్నాం. స్థానికులు సీటు ఇస్తే మేము అందరం కలిసికట్టుగా అన్ని పార్టీలు కూడా ఇంచుమించుగా స్థానికులకి ఇస్తే చేస్తారని ఆశిస్తూ నేను కోరుకుంటున్నాను. రెడీ అండి. గడిచిన 5 సంవత్సరాలుగా మేము పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గొల్లబాబురావు గౌరవ శాసనసభ్యులు వెంట ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ అభివృద్ధికి పార్టీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజలకి ఆ పథకాలని అందుబాటులోకి తెస్తూ మేము ఎంతో కృషి చేయడం జరిగింది. కొంతమంది స్వార్థపరులు వారి స్వప్రయోజనాల దృష్ట్యా ఎమ్మెల్యే బాబురావుని వ్యతిరేకించి దూరంగా ఉండి ఆయన యొక్క కార్యక్రమాలకి ఆటంకం కలిగించేవారు. అయినా సరే మేము ఆయన వెన్నంటే ఉండి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అటువంటి స్వార్థపరులు కొంతమంది వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వారి యొక్క పదవులను కాపాడు కోసం మళ్ళా గొల్లబాబురావుతో సఖ్యతగా ఉండి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ పార్టీని ఇప్పుడు అప్రతిష్ట పాలు చేయడానికి చూస్తున్నారు. అటువంటి వ్యక్తుల మాట విని అధిష్టానటువంటి కొంతమంది వాళ్ళ వ్యాపార సిండికేట్లు పార్టీని భ్రష్టు పట్టించడానికి వన్ సైడ్ రాజకీయం చేసుకువెళ్తున్నారు. మండల స్థాయిలో ప్రతి సచివాలయానికి కన్వీనర్లు ఏర్పాటు చేయడం పరిస్థితిలో మేము కొన్ని ఎంపీటీసీలు ఉన్న చోట, కొంతమంది సర్పంచులు ఉన్న చోట కూడా ఎటువంటి కన్వీనర్లు మా వర్గానికి దక్కకుండా ఆ స్వార్థపరులు రాజకీయం చేయడం జరిగింది. అయినా దా విషయమై మేము పెద్దలు సుబ్బారెడ్డి గారికి విన్నవించడం జరిగింది. అలాగే మొన్న వరకు పరిశీలకగా ఉన్నటువంటి గురుమూర్తి రెడ్డి గారికి, అప్పుడు జిల్లా అధ్యక్షుడు ధర్మశ్రీ గారికి నివేదించడం జరిగింది. కొంతకాలం వాటిని ధర్మశ్రీ గారు నిలుపుదల చేయడం జరిగింది. కానీ వారి వ్యాపార సిండికేట్లో భాగమైనటువంటి వ్యక్తి జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత వారి యొక్క కోరిక మేరకు ఆ కన్వీనర్లని, జిల్లా అనుబంధ సంస్థలన్నింటిలోనూ మెంబర్లని, వాళ్ళ గ్రూపుకు సంబంధించిన మనుషులను వేసుకోవడం జరిగింది. పట్నంలో అనేక మంది యువకులు కానీ, అనేక మంది
స్త్రీలు కానీ పార్టీ కార్యక్రమాల్లో హుషారుగా పాల్గొన్నా సరే వాళ్ళకి ఎటువంటి సముచిత స్థానం దక్కలేదు. అదేవిధంగా మాకు కూడా తీవ్ర అన్యాయం జరిగింది. అప్పటి వరకు కూడా పార్టీ మండలాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి తప్పు లేకపోయినా సరే వారిని ఆ పదవిని తప్పించి 5 పదవుల వ్యక్తికి 6వ పదవి కింద మళ్ళీ దాన్ని వాళ్ళ సిండికేట్లో మెంబర్ కాబట్టి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా తప్పిదాలు చేశారు. గొల్లబాబురావుని రాజ్యసభకు పెద్దలు కాబట్టి రాజ్యసభకు పంపిస్తూ రాజ్యసభ నుంచి కంబాల జోగులు గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆయన కూడా మేము కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని మీదట మండలంలో పెద్దలందరినీ కూర్చోబెట్టి 17 నుంచి 22 వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ని అతిక్రమించి ఈ పెద్దలు వారి వాళ్ళ సొంత ఇంటి చేసుకుంటూ భవిష్యత్తులో కనపడుతుంది. మా పరిస్థితి పైకిరావుపేట బాబు గారి టైంలో పెనంలో ఉన్నాం అనుకున్నాము, కానీ ఈ రోజున పెనం మించి పొయ్యిలో పడేశారు. జోగులు గారు అనే వ్యక్తి రాజాం నుంచి ఇక్కడికి వచ్చారట. ఆయన వ్యవహార శైలి చూస్తే ఇంకా ఆయన అప్పుడే ఎమ్మెల్యే అయిపోయినట్టు, ఆయన ఏదో పదవిని అలంకరించేసి మా అందరికీ దర్శన భాగ్యం ఇస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు ఆయన. ఇక్కడ ఇంకా చాలా ఉంది ముందు. కాకపోతే వారికి ఇక్కడ కనీస విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేసిన ప్రతి ప్రయత్నం కూడా వారు పెడచెవిన పెడుతున్నారు. పెడచెవిన పెట్టి ఇక్కడ ప్రజల చేత ఓటు వేయించుకుని ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడ్డ ప్రతి నాయకుడిని విస్మరిస్తున్నారు. ఇక్కడ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు వీరందరినీ నామినేటెడ్ పోస్టులు వేయించుకుని పైనుంచి ఆ నామినేటెడ్ పోస్టులు పట్టుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజల మీద పార్టీ క్యాడర్ మీద పెత్తనం చేస్తున్నారు. దీన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఈవేళ రోడ్డు ఎక్కవలసి వచ్చింది. మేము ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ అర్హతే లేదు మీకు అన్నట్టుగా బిహేవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక వ్యాపార సిండికేటు బలంగా ఫామ్ అవుతుంది పైకిరావుపేట నియోజకవర్గంలో. ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు రావడం జరుగుతుంది, అనేక హ్యాచరీస్ ఉన్నాయి, వీటి చుట్టూ ఏదో బిజినెస్ ఉంది. కాకపోతే మాకు ఆ విషయాలు తెలియదు. మాకు వ్యాపారం అనేది బ్రతుకుతెరు కాదు, మాకు వ్యాపారం రాజకీయం అనేది ఒక ఫ్యాషన్. అలాగే జగన్ గారి మీద ఉన్న అభిమానం వల్ల మేము ఎప్పుడూ జగన్ గారికి చేస్తున్నాం. జగన్ గారు పేద ప్రజలకు చాలా చేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఈ పార్టీని, ఇక్కడ పార్టీ క్యాడర్ని, పార్టీ ద్వారా వచ్చే అధికారాలని అన్నిటిని ఒక సిండికేట్ చేతిలో పెట్టుకుని వ్యవహరించడానికి చూస్తుంది. కాబట్టి మరొక్కసారి జగన్ గారికి విన్నవించేది ఏంటంటే